ఒకసారి మీ దర్శనం గావిస్తున్నాం. నరఘోష నివారణ, గృహములు దర్శించండి, ఇలాంటి వాటిల్లో కూడా వీరు పెద్దలు అలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. వారికి మా వందన మందార శుభ చందనాది పుష్పమాలికల్ని ప్రేమమాలికలను అర్పణ చేస్తూ ఈ సభను ఉద్దేశించి వారి యొక్క ప్రసంగాన్ని కాస్త వినిపించమని మిమ్మల్ని మేము ప్రాధాయపడుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విజయ శంకర స్వామి వారు ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య పీఠాధిపతులు విజయ శంకర స్వామి వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పీఠం చాలా ప్రసిద్ధితమైనది. అన్నమయ్య పీఠం అనగా ఇది ఎంతో శక్తివంతమైనది. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధిలోన ఉండి ఆ కార్యక్రమాలు అన్నీ జరిపినవాడు అన్నమయ్యాచార్యులు, మహానీయుడు. అటువంటి అన్నమయ్య కళా పీఠము అనేది చాలా శక్తిమైనది. దీనికి విజయశంకర స్వామి వారు ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిషత్ అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రసాద్ మహర్షి స్వామీజీ వారు ఇక్కడికి విచ్చేసి పీఠాధిపతులు అయిన మహనీయుడుగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈ 32 సార్లు భూప్రదర్శన చేసినట్టు మహనీయుడుగా పేరుగాంచిన ప్రసాద్ మహర్షి స్వామి వారు ఎన్నో జన్మల పుణ్యఫలము. అందరూ కూడా స్వామీజీలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి యాత్రకు సేవిస్తూ, పీఠాధిపతులు అందరూ కూడా ప్రతి యాత్రలు సేవిస్తూ జీవన శైలి హిందూ ధర్మం కోసం పోరాడుతూ కృషి చేస్తూ ప్రతి స్వామీజీ వారు మహానీయులు పుణ్యమూర్తులు ఎంతో ఈ భూమిని పుణ్యం చేసుకొని పుట్టిన ధర్మాత్ములు వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్న పెద్దలంతా కూడాను ఈ పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ పుణ్యాత్ములైన ఈ పెద్దలు మహనీయులు సాధువులు తుంగవులు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని ప్రసాద్ మహర్షి గారు కోరుకుంటున్నారు. హిందూ ధర్మం 1995 నుంచి హిందూ ధర్మంగా ప్రతి జిల్లా ప్రతి ఊరు తిరుగుతూ దాదాపు 25 సంవత్సరాల నుంచి కృషి హిందూ ధర్మాన్ని తిరుగుతూ అన్య మతంలో చేరే వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామానికి వెళ్ళి చేరకూడదు నాయన, మీరు హిందూ ధర్మంలోనే పుట్టావు, హిందువయ్యే సావాలి అని ప్రతి ఒక్కరికి చెప్పుతూ గ్రామాలు తిరుగుతూ దాదాపు 25 సంవత్సరాల నుంచి హిందూ ధర్మాని కోసమే కృషి చేస్తున్నాడు ఈ ప్రసాద్ మహర్షి. ఈ కార్యక్రమంలో హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రతి దగ్గర సాధు సభ్యుల సభలకి ప్రసాద్ మహర్షిని ఆహ్వానిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మన గ్రామాలు, మన జిల్లాలు, ఈ నెల్లూరు జిల్లా, ఈ తిరుపతి జిల్లాలు ఇవన్నీ కూడా అన్నమయ్య కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, దీర్ఘ సుమంగళతో ఉండాలని మాతాజీలు ఎందరో వచ్చారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. రాత్రి దోమలు కుట్టిన, సరి వచ్చిన ప్రతి ఒక్కరు తట్టుకొని ఇక్కడ